నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలభుజ. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మా అమ్మగారికి ఆప్తికం పెట్టుకున్నాము. ఆప్తికం అంటే మరణించిన వ్యక్తి యొక్క వార్షిక తేదీ నాడు చేసే శ్రద్ధాకర్మ. దీన్ని తద్దినం అని కూడా అంటారు. మరియు ఈ పవిత్రమైన ఆచారం పితృదేవతలకు సంతృప్తిని కలిగించి వారి ఆశీస్సులు పొందాలని భావిస్తారు. ఈ క్రతువులో పెద్దలకు సంబంధించిన తండ్రి, తాత, ముత్తాతలను కూడా స్మరించుకుంటారు. అయితే ఇక్కడ తల్లిగారు కాబట్టి తల్లి అమ్మ యొక్క అత్త అంటే మా అవ్వగారు, అవ్వ వాళ్ళ అమ్మ, అట్లా 3 తరాల వారికి పిండ ప్రదానం చేస్తారు. ఆచారం: పితృదేవతలకు ఇష్టమైన ఆహార పదార్థాలను వండి బ్రాహ్మణులకు విందు ఇవ్వడం ఆ ఆచారంలో ఒక భాగం. ఆప్తికం యొక్క ప్రాముఖ్యత మరణించిన వారి ఆత్మలకు శాంతి కలిగించడానికి, వారి కుటుంబం వారిని గౌరవించుకోవడానికి ఈ కర్మ చేస్తారు. అయితే కాలమానం ప్రకారం ఈ కార్యక్రమం హిందూ క్యాలెండర్ ప్రకారం మరణించిన వారి తిథి, మాసం మరియు పక్షం రోజున నిర్వహిస్తారన్నమాట. అంటే ఎప్పుడు చేస్తారు? ప్రతి సంవత్సరం మరణించిన వారి తిథి నాడు ఈ శ్రద్ధాకర్మ నిర్వహిస్తారనమాట. ఈ విధానం ఏంటంటే ఈ క్రతువులో పితృదేవతలను ఇంట్లోకి ఆహ్వానించి సత్కరించడం అనమాట. సో వారిని ఉద్దేశించి భోజనం అంటే నైవేద్యాలు సమర్పించడం. ఈ విధంగా కుటుంబ సభ్యులను భోక్త ఆహ్వానించి వారికి ఆహారం పెడతారు. సో ఇది గృహస్థుని విధిగా భావిస్తారు. సంవత్సర కాలం పితృదేవతలకు ఒక రోజుతో సమానమని, వారు ప్రతిరోజు ఆకలితో ఉంటారని నమ్ముతారు. ఈ శ్రాద్ధం ద్వారా పితృదేవతలకు తృప్తి లభిస్తుందని విశ్వసిస్తారు. అది ఫ్రెండ్స్. అయితే ఈ కర్మ అంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిండాలను తీసుకెళ్ళి నదులలో కలుపుతారనమాట. సో మనం ఇప్పుడు బయలుదేరినాం. మన రాజంపేట పోలి చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నది దగ్గరికి వచ్చినాము. సో ఈ చెరువులో మనం పిండాన్ని వదిలేసాము. సో ఇక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు. చేపలు కూడా భారీగా పెట్టారు. సో ఇక్కడ అక్కడ పిండ ప్రదానం చేసినాము కదా, అదే పిండాన్ని అక్కడ వదిలేసాము. ఆ పిండాన్ని తినడానికి చేపలన్నీ వచ్చాయి. మీకు చూపించాను కానీ కనపడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మన బాధ్యత. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.